హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మనం చేసుకుంటున్నాము ఒక టేస్టీ స్నాక్ రెసిపీ. ఇప్పుడు స్నాక్ రెసిపీ చేయాలంటే ఇంట్లో మైదా పిండి కావాలి. అయ్యో, మైదా పిండి లేదనుకుంటున్నారా? పర్లేదు, టెన్షన్ పడకండి. మనం ఈరోజు మన స్నాక్ రెసిపీ చేసుకుంటున్నాము గోధుమ పిండితోటి. ఏంది గోధుమ పిండితో ఏం స్నాక్ రెసిపీ చేస్తుంది ఈవిడ అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మన గోధుమ పిండి వేసుకోవాలి. ఆ గోధుమ పిండిలోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొద్దిగా కసూరి మేతి వేసుకోండి, అది మాత్రం మ్యాండేటరీ. కసూరి మేతితో పాటు దాంట్లో కొద్దిగా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది స్నాక్ రెసిపీ కాబట్టి కొంచెం రెసిపీ అన్నది కొంచెం క్రంచీగా, క్రంచీనెస్ రావడానికి. దాంతోపాటు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాంతోపాటు కొద్దిగా చాట్ మసాలా, అంతే అండి. పైగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఓ దగ్గర కలిపేసేయండి. మంచిగా కలిపిన తర్వాత చూడండి ఉండలు ఎంత బాగా కడుతుందో. అంటే దీని అర్థము మన పిండి అంత మంచి క్రంచీనెస్ రాబోతుంది అని. అంతే, కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఒక్క 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఉద్యోగాలు చేసుకునేటోళ్ళం కదా, మనకి ఎట్లా బ్రేక్ కావాలనుకుంటామో ఈవెన్ ఆ పిండికి కూడా అంతే బ్రేక్ కావాలని అది కోరుకుంటుంది. కాబట్టి దానికి ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసేయండి, అంతే. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మెదుపుకోండి. మనము ఇక్కడ పిండి ఎంత బాగా మనం ఆ పిండిని మెదుపుకుంటే మన పూరీలు అంత టేస్టీగా ఉంటాయి. అండ్ మనము ఆయిల్లో వేసిన వెంటనే బాగా పొంగుతాయి. ఇంకా అంతే, ఈ 10 మినిట్స్లో మన పిండికి రెస్ట్ అయిపోయింది కదా. ఆయిల్ యాడ్ చేసి బాగా పిసికేసుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని రౌండ్గా రోల్ చేసేసేయండి. ఏంది ఇప్పుడు రౌండ్గా నాకు రాదు పూరీ చేయడం అని అనుకుంటున్నారా? ఏం పర్లేదు, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాగా, పెద్ద చపాతీ రోల్ చేసేసుకోండి. దాంతో పాటు బౌల్ తీసుకొని రౌండ్గా కట్ చేసేయండి, అంతే. మన స్టమక్ ఏమి జామెట్రీ టీచర్ కాదు కదా, కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు, అంతే. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కో పూరిని జెంటిల్గా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. చూడండి బెలూన్ లాగా ఎంత బాగా పొంగిపోతుందో. అంతే, గోల్డెన్ కలర్ వచ్చాక 2 సైడ్లు కాల్చుకొని తీసి టిష్యూ మీద పెట్టండి, అంతే. మన ఎంతో టేస్టీ అయినా ఈజీగా అయిపోయే క్రిస్పీ హెల్దీ టచ్తో మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకునే మన మసాలా పూరి రెడీ. నచ్చితే లైక్ కొట్టండి, కమెంట్లో పూరి పార్టీ అని రాయండి. ఇంకా ఇట్లాంటి రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.